ఏంటి డ్రాగ్ ఆర్ట్ అంటే ఏంటి అసలు? డ్రాగ్ క్వీన్ అని మిమ్మల్ని మీరు ఎందుకు పిలిపించుకుంటున్నారు అలా? వెస్ట్లోని డ్రాగ్ అంటే చాలా పెద్ద అఫేర్. ఇప్పుడు మనకి డాన్స్, మ్యూజిక్ లేకపోతే థియేటర్ ఎలాగుందో డ్రాగ్ అనేది అలాంటి ఆర్ట్ ఫామ్. ఏ ఉద్దేశంతో అయితే మీరు ఎన్ని పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారో అవేర్నెస్ కల్పించగలిగారా? రీచ్ అవుతున్నది కానీ ఫుల్గా అవ్వలేదండి. ఇప్పుడు కూడా మన సమాజంలో LGBTQI+ మెంబర్స్ పైన 100%లో మీరు చెప్పమంటే ఎంత శాతం వరకు తెలిసింది ఇప్పటి వరకు? ఇప్పుడైతే 50 అంటాను. నాకు ఒక గోల్ ఏంటంటే ఫస్ట్ మనకి ఈ తెలుగు డ్రాగ్ ఏదైతే ఉందో అందరికీ ప్రతి ఒక్క తెలుగింటికి తీసుకెళ్లాలని చెప్పి నా గోల్ ఉంది. రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఎప్పుడైనా లైఫ్లో? అదొక సేఫ్ స్పేస్ కాదు, ఎందుకు వెళ్ళామని చెప్పేసి అది రిగ్రెట్ ఉంటుంది. ఇది ప్రైడ్ మాసం అన్న కాస్త సెన్సిటైజ్ చేస్తానన్న క్విక్ కమ్యూనిటీ అన్న LGBT కూడా అంటారన్న ప్రైడ్ మాసం అన్న. నమస్కారం, పాత్రుని చిదానంద శాస్త్రి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. పాత్రుని గారు, ఒకసారి గెటప్ గురించి మాట్లాడుకుందాం. ఎంత అసలు ఖర్చు అవుతుంది? ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవన్నీ? ఆ బ్యాండ్స్ అండ్ ఆ విగ్ కావచ్చు, ఆ శారీ అండ్ దానికి సపరేట్గా ఒక బెల్ట్ కూడా పెట్టుకున్నారు. సో నాకు చీర అంటే చాలా ఇష్టం మ్యామ్. చీరలు ఏంటంటే మనకి ఫస్ట్ ఇండియన్నెస్, అది కాకుండా చాలా ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా మ్యాజిక్ అనమాట. మీరు ఒక చీరను 10 రకాలుగా కట్టచ్చు, డ్రెస్ చేసేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దానివల్ల చీరలు అంటే నాకు చాలా ఇష్టం. చీరలు ఎక్కువగా నేను అంటే మా అమ్మగారి నుంచి తీసుకుంటాను, లేకపోతే మా పార్ట్నర్ అవుతున్నాను, నా వైఫ్. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను సో ఐ టేక్ ఫ్రమ్ హర్ as well. ఈ చీర మా అమ్మగారిది. అది కాకుండా ఈ విగ్స్ ఏదైతే ఉన్నాయో అందరూ అనుకుంటే అంటే విగ్స్ కస్టమైజ్గా చేయడం. నార్మల్గా మనం ఒక హై క్వాలిటీ విగ్ అవుతే అట్లీస్ట్ 5,000 to 6,000 పడుతుంది. అన్ని విగ్స్ మనం అంత క్రియేట్ చేయాలి, అంత ఇన్వెస్ట్ చేసుకొని డ్రాగల్గా పే చేయదు కాబట్టి. సో నేనేం చేశానంటే చాలా ఈజియెస్ట్ వే, మనకి నార్మల్ విగ్స్ మనకి పార్టీ హౌసెస్లో దొరుకుతాయి. దాన్ని పట్టుకొని ఒక 5 to 6 విగ్స్ కలర్ కాంబినేషన్లోని అంటే ఒక క్రియేట్ చేసి నేను సొంతంగా లోపల స్టిచ్ చేసుకొని అలాగే నేను విగ్స్ సొంతంగా నేను కస్టమైజ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు పెట్టుకున్నవి ఎన్ని మొత్తం విగ్స్? ఇది 3 విగ్స్. ఓ మై గాడ్. అవునా? ఓకే. జస్ట్ క్రీమ్ కలర్ ఒకటి, ఆరెంజ్ పింక్ అండ్ సారీ 4 రెడ్ కూడా. ఓకే. సో అది కాకుండా మిగతా స్ట్రీట్ షాపింగ్. స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి డ్రాగ్ ఎంత చీప్ లో అయిపోతుందో, అందరూ చూడడానికి ఎక్స్పెన్సివ్ అనుకుంటే కానీ చాలా చీప్ లో అవుతుంది. ఇప్పుడు బేగం బజార్ అయినా లేకపోతే మనకి ఏదైనా మార్కెట్కి వెళ్ళి చాలా అంటే వాళ్ళతో బేరాలాడి తీసుకొచ్చి పెట్టుకోవడం చాలా అదొక ట్రిప్ అనమాట. కొన్నిసార్లు ఏంటంటే అవే అంత తక్కువ కాస్ట్ ఉన్నవే ఒక్కొక్కసారి కెమెరాస్ లో చాలా అందంగా కనబడతాయి, చూసే వాళ్ళకి అందంగా కనిపిస్తాయి, నిండుగా ఉంటాయి చాలు కదా. అంతే. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి వెళ్తారంటే ఈ కొన్నిసార్లు ఏంటంటే మనకి ట్రాష్ ఉంటుంది. ఇప్పుడు మనకి బబుల్ ర్యాప్ ఉందనుకోండి, దాంతోపాటు నేను ఒక డ్రెస్ క్రియేట్ చేశాను. అంటే బబుల్ ర్యాప్తోని ఫుల్ బబుల్ ర్యాప్తోని డ్రెస్ అవుతుంది. సో ఆ ట్రాష్ని మనం అంటే ట్రాష్ని రీయూజ్ చేస్తున్నాం ఫస్ట్, అది అలా పాడేయకుండాను. అది కాకుండా దాంతో క్రియేట్ చేసిన ఫ్యాషన్స్ ఏదైతే ఉన్నా చాలా అంటే చాలా వైవిధ్యంగా ఉంటాయి. సో అవన్నీ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట, ఆ ఎక్స్పెరిమెంట్స్. సో మొత్తానికి ఇలా రెడీ అవుతారు. ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి మీకు? నాకు 20 minutes. ఒకవేళ మేకప్ చేసుకోవాలంటే అంటే ప్రాపర్గా యూజువల్గా ఫాస్టెస్ట్గా చేసుకొని 10 minutes కూడా చేసుకోగలను. అంటే బ్రష్ అంటే హ్యాండ్ దీనివల్ల ఫాస్టెస్ట్ వల్ల. సో ఇంకా మీకు మీరే డిసైడ్ చేసేస్తారు ఈ పర్ఫార్మెన్స్కి ఎలా వేసుకోవాలి ఏంటి. అవును, కానీ ఒక మంచి అంటే నాకు నా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మా వైఫ్, ఆవిడ పేరు రాజేశ్వరి అనమాట. మా ఇద్దరిలో చాలా అంటే విచిత్రమైన కాంబినేషన్ ఉంది. నేను నా సెల్ఫ్ని అంటే నేను ఏదైతే మీకు ముందుకు నిల్చున్నానో నేను నన్ను చూసుకునే విధానం వేరు, ఆవిడ చూసే విధానం వేరు. ఆవిడ ఏంటంటే బ్యూటీగా అందంగా అంటే ఎగ్జాక్ట్ ఉమెన్గా ఉండడం ఆవిడ చేస్తుంది అనమాట. ఆవిడ మేకప్ చేసినా, ఆవిడ కాస్ట్యూమ్ డిజైన్ చేసినా అలాగుంటుంది. నేను సొంతంగా చేస్తే కొంచెం అంటే కొంచెం భయంకరంగా లేకపోతే కొంచెం విచిత్రంగా ఉండడానికి నేను ట్రై చేస్తాను. సో ఈ కాంబినేషన్ అనేది కొంచెం అంటే అలాగ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు మీరు కొంచెం ఇలాగ వస్తే బాగుంది అంటే ఆవిడ చేస్తుంది మేకప్. కాదు నేను అంటే ఇలాగుంటే బాగుందంటే నేను చేసుకుంటాను. సో ఆ కాంబినేషన్ చాలా అదృష్టవంతులండి, అర్థం చేసుకునే భార్య దొరికారు మీకు. అది కూడా అంటే చాలా ఫనీ స్టోరీ మ్యామ్. మాకేంటంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మీరు అన్నారు కదా, చాలా మంది కామెంట్ చేశారు, నన్ను వ్యంగ్యంగా మాట్లాడారు, పెళ్ళి అవుతుందా అవ్వాలి. బట్ అలాంటి మీకు వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు మరి? నాకు తెలిసి నేను ఫస్ట్ పెళ్లి చేసుకుంటాను అన్నటప్పుడు
ఎప్పుడైతే బయటకు వచ్చి నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను, దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు నా లైఫ్కి సంబంధించింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ కమింగ్ ఇన్ మై లైఫ్. నేను బయటకు వచ్చి మాట్లాడేసరికి కొంతమంది ఏంటనుకున్నా, ఓహో ఈ మనిషి గే, కానీ ఆ గేనెస్ని దాచుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాడు. కొంతమంది ఏంటనుకున్నారంటే ఈ మనిషి గే కాదు కానీ జస్ట్ గేలా యాక్టింగ్ చేస్తాడు, అంటే ఈవెంట్లు గట్రా రావడానికి అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. ఈ క్వేర్ సముదాయంలోనే మనకి 2 రకాల అంటే కామెంట్స్ వచ్చాయి. కొంతమంది అనుకోవడం ఏంటంటే, మీరు అమ్మాయికి చెప్పకుండా, అంటే మీరు బైసెక్షువల్ అని చెప్పకుండా, ఈ డ్రాగన్ చెప్పకుండా దాచుకొని పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది ఏంటంటే, ఓహో ఇదేదో చూపించుకోవడానికి గిమ్మిక్గా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు లావెండర్ మ్యారేజెస్ అంటారు, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సెపరేట్గా ఉంటారనమాట. సో కొంతమంది అది అని చెప్పేసి అనుకున్నారు. చాలాసార్లు అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి బయటకు వచ్చిన తర్వాత నాకు ఈవెంట్ల నుంచి తీసేశారు. ఎందుకంటే అది క్వేర్ ఈవెంట్స్. నేను పెళ్లి చేసుకుంటా అంటే హెటరోనార్మటివ్, అంటే హెటరోసెక్షువల్ అవుతాను, సో ఆ క్వేర్ ఈవెంట్లు నాకు పనికిరాదని చెప్పేసి తీసేశారు. సో ఇవన్నీ అవుతున్న టైం అప్పుడు నేను ఏంటంటే, నాకు ఫస్ట్ నాకు సెల్ఫ్ డౌట్ లేదు, ఆ పర్సన్ నాకు నచ్చింది. నాకు ఫస్ట్ కలిసిన తర్వాత ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. సో మాకు దూరపు చుట్టమే, కానీ నేను అంటే కోవిడ్ టైం అప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఒక డ్రాగ్ ఈవెంట్ అంటే డ్రెస్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో లైవ్లు గట్రా చేస్తూ ఉండేవాడిని. ఆ లైవ్లు చేస్తున్నప్పుడు ఎవరో పిక్చర్ లేకుండా ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో చేసిన తర్వాత ఏంటంటే, అలాగ అన్ని లైవ్లకి రావడం, లైక్లు కొట్టడం, కామెంట్లు పెట్టడం. నేను ఏంటనుకున్నా అంటే, ఎవరో అబ్బాయి ఉంటారు, ఇప్పుడు యూజువల్గా అమ్మాయిలు గెటప్లు వేస్తే కొంచెం క్రీప్స్ ఉంటారు కదండి, మన డిఎమ్స్ వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరేమో ఏదో క్రీప్ ఏమో అలాగా వచ్చేసి డిఎంలు చేస్తున్నాడు అది అని అనుకున్నాను నేను. అయిన తర్వాత అయిపోయింది, ఒక 6 months అయింది ఆ కోవిడ్ సిచ్యువేషన్ అంతా. దాని తర్వాత ఫ్యామిలీ ఒక గెట్ టుగెదర్కి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది బేసిక్గా, అంటే మా ఫాదర్కి తెలిసిన వాళ్ళు, సరే మా మదర్కి తెలిసిన వాళ్ళు, వాళ్ళ డాటర్ అనమాట. సో ఆ అమ్మాయి వచ్చి నాకు నార్మల్గా మాట్లాడడం జరిగింది, ఏం చేస్తున్నావు ఏంటి అని. మాటలోని నువ్వు ఏదో విచిత్రం గెటప్ వేసుకొని, అంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్తూ ఉంటావు, నేను సోషల్ దీని మీద మాట్లాడుతూ ఉంటావు, దాన్ని ఏంటంటారు అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే ఇంత తెలుసుకొని అలాగా. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు. నేనేమనుకున్నా అంటే వాళ్ళ అమ్మగారి పేరు, ఆవిడ పేరేమో అనుకున్నాను నేను. సో అలాగొచ్చి అడిగేసరికి నేను చాలా అంటే షాక్, ఏంటి ఎలా తెలుసు అని చెప్పి. యూజువల్గా ఫ్యామిలీ వాళ్ళని ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చూడడం కదా. అయిన తర్వాత నేను చెప్పాను, ఇంకా నేను కూచిపూడి భారతాన్ని నేర్చుకుని ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను ఇలాగని చెప్పాను. తర్వాత ఇద్దరం కొంచెం మాట్లాడుకున్న తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మేము ఎక్స్చేంజ్ చేసుకోవడం, మాట్లాడుకోవడం మా ఫ్యామిలీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో నార్మల్గా కలుసుకున్నారు అని చెప్పేసి అనుకున్నారు. మేము మాట్లాడుకుంటూ ఇట్స్ బీన్ అరౌండ్ 7 to 8 months. ఓ మై గాడ్. ఓకే. అది అవుతున్నప్పుడు తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళు అటు సైడ్ నుంచి మాట్లాడడం, మీ ఇటు సైడ్ నుంచి మాట్లాడడం ఎలాగో కుదిరిందనమాట. కుదిరిన తర్వాత పెళ్ళికి అంటే ఎంగేజ్మెంట్ వెళ్దాం అని చెప్పి ఆ టైం అప్పుడు నాకేంటంటే ఒక భయం ఉండేది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా, అమ్మాయికి నా సర్వస్వం తెలియకపోతే అది మోసం అవుతుంది. సో నేను ఒకరోజు వెళ్ళి చెప్పాను అనమాట, అమ్మాయి బైసెక్షువల్ అని. బైసెక్షువల్ అంటే హూ ఈజ్ అట్రాక్టెడ్ టు ఆల్ ది జెండర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. సో అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఓకే అని పెట్టేస్తే అంతే, ఇంకేం లేదు. మళ్ళీ ఏమని ఏంటబ్బా అర్థమైందా లేదా ఇంగ్లీష్లో పదం, మళ్ళీ తెలుగులోని గూగుల్ ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ పంపించిన తర్వాత ఓకే అని చెప్పడం. మరి ఆ రోజంతా మాట్లాడలేవు. నేను అనుకున్నా అయిపోయింది, ఇది ముందుకేం వెళ్ళదు, డన్ అండ్ డస్ట్. నెక్స్ట్ రోజు మళ్ళీ ఫోన్ చేసి నార్మల్గా ఏంటి చేస్తున్నావు ఏమంట అవన్నీ నార్మల్గా మాట్లాడుకున్నావు. లాస్ట్ కడిగా నీకు అర్థమవుతున్నదా ఏం చేస్తున్నావో, అంటే నువ్వు నాతో పెళ్లి చేసుకుంటే యూ వుడ్ బీ ఆల్సో ఇన్ ఎ క్వేర్ రిలేషన్షిప్. సో అని చెప్పి అర్థం చేసిన తర్వాత షీఈ్ లైక్ ఐఎమ్ ఓకే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, దాట్స్ ద మెయిన్ పాయింట్. సెకండ్, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావు, సో వాట్ అన్నదంటే. సో వాట్ అనేది అక్కడ ఆగిపోయింది. మరి ఇంకా ముందు వెనక నేను అసలు చూడలేదు. ఈ మధ్యన ఎక్కువగా ఈ క్వేర్ అంటే ఏంటి, ఎల్జిబిటీ అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా పంపించున్నాను. లాస్ట్గా ఆ అమ్మాయి ఏమని నాకు పంపించుకుని నాకు అర్థమైంది, నువ్వు చెప్పాల్సింది ఏదో నాకు అర్థమైపోయింది, మరి ఇంత నాకు ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా ఫస్ట్, ఎస్. నువ్వు ప్రేమిస్తున్నావా, ఎస్. సో ఇంకేం డౌట్ లేవు, ఐ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు మ్యారీ యూ. పేరండి? రాజేశ్వరి. గ్రేట్ రాజేశ్వరి గారు, నిజంగా చాలా గ్రేట్. అర్థం చేసుకునే మనసు ఉంది మీకు, బట్ ఆ విషయంలో నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. చాలా గ్రేట్ ఆవిడ. సో అది పెళ్ళి అవుతుంది అన్నప్పుడు నేను బయటకు వచ్చాను, చెప్పాను నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి. సో ఆ టైం అప్పుడు ఈ క్వశ్చన్స్ రావడం. మళ్ళీ ఏంటైందంటే పెళ్ళి అయిపోయింది,
అయిపోయిన తర్వాత నేను ఇలా డ్రాగ్లో ఉన్నప్పుడు నా పక్కన ఎప్పుడైతే ఆ అమ్మాయి నించుందో దాని తర్వాత మనుషులు అంటే మాటల్లో చేంజ్ వచ్చింది అనమాట. ఓహో వీళ్ళు తెలుసు, వీళ్ళు ముందుగుండానే మాట్లాడుకున్నారు, అమ్మాయి సపోర్ట్లో ఉంది. ఈ అంటే ఈ ఏదైతే నెగిటివ్ కామెంట్స్ అంతే ఉన్నా అవన్నీ కొంచెం కొంచెం మాయమైపోయాయి. సో నాకు తెలిసి ఆ మనిషి అలా నా పక్కన నించోవడం చాలా ధైర్యం ఇచ్చింది చాలా మందికి. బైసెక్షువల్స్ అంటేనే కొంచెం అంటే మన సమాజంలోనే కాదు, సమాజం చాలా మంది తెలియదు బైసెక్షువల్స్ ఉంటారని చెప్పి. మన క్వైర్ సముదాయంలో బైఫోబియా అనేది చాలా ఎక్కువ. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఈ బైసెక్షువల్స్ అంటే వాళ్ళకి చాలా గ్రీడ్ ఎక్కువ, అంటే చాలా సెక్షువల్గా ఎక్కువ ఉంటారు, అందుకే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిని వదలరు. కొన్నిసార్లు అయినా బైసెక్షువల్స్ అంటే వాళ్ళకి వాళ్ళు ఒక డిసైడ్ చేసుకోలేరు అని చెప్పేసి చాలా ఇది ఉంటుంది అన్నమాట. చాలా ఒక డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. కానీ బైసెక్షువల్స్ అంటే జస్ట్ నార్మల్ మనకి హెట్రోసెక్షువల్స్ గే ఎలాగైతే ఉందో బైసెక్షువల్స్ కూడా అంతే. మాకు ముందుగుండా ఎవరికి ఓహో వీళ్ళకి పడాలని ఉండదు. ఇట్స్ జస్ట్ ఏంటంటే మనం ఎవరితో ఇప్పుడు ప్రేమ ఉంటేనే ఫీలింగ్ ఉంటేనే ఒక మనిషితో ఉండగలం. సో అది అబ్బాయితో అయిందా అమ్మాయితో అయిందా ఇట్స్ అగైన్ డిఫరెన్స్ అనమాట. అంటే ఒక్కొక్కరి ఒపీనియన్ వేరేగా ఉంటుంది. నాకు లక్కీగా అమ్మాయి దొరికింది. సో దాట్స్ వై ఐ వాజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్. సో ఐ హ్యాడ్ మేల్ ఫ్రెండ్స్ as well. ఎప్పుడు నాకు ఆ లవ్ కనెక్షన్ అవ్వలేదు. సో ఐ వాజ్ నెవర్ ఐ వాజ్ అట్రాక్టెడ్ బట్ ఐ వాజ్ నాట్ ఇన్ లవ్. సో హార్ట్ఫుల్గా ఏం లేదు. సో దాట్స్ ద టైమ్ ఐ రియలైజ్ ఓకే ఒక మనిషిని చూసి మీరు మీ లైఫ్ అంతా ఆ మనిషితోని గడపాలనుకుంటే ఐ డింట్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ సెకండ్ థాట్ కదా. నిజంగా ఎస్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మీది అసలు. యాక్చువల్లీ స్టోరీ నిజంగా అంటే ఇన్స్పైరింగ్గా ఉంది వేరే వాళ్ళకి. అంటే ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమకు మంచి మనసు ఉంటుంది. సో అందుకే ఇలా అర్థం చేసుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో థ్యాంక్ యూ.